D24 న్యూస్ కి స్వాగతం. ప్రముఖ దేవస్థానం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్రసాదం తయారీ కేంద్రాన్ని స్టోర్స్ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆకస్మిక తనిఖీ చేశారు. తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి యొక్క నాణ్యతపై ఆరోపణ రావడంతో నియోజకవర్గంలో ప్రముఖ దేవస్థానం అన్నవరంలో కూడా ఎమ్మెల్యే ఈ తనిఖీ నిర్వహించారు. ఆలయం కొండపై ఉన్న ప్రధాన స్టోర్స్ కి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ సిబ్బందిని ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ రికార్డ్స్ పరిశీలించిన ఎమ్మెల్యే గోడౌన్లో ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి, నూక, పంచదార, ఇతర పదార్థాలు, నిత్యావసర వస్తువులు తనిఖీ చేశారు. నెయ్యి నాణ్యత, ధరలపై వస్తున్న విమర్శలపై అక్కడ ఉన్న ఆలయ సిబ్బందిని వివరణ కోరారు. నెయ్యి నాణ్యతపై ల్యాబ్లు ఇస్తున్న నివేదిక పత్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు ఆమె వెంట ఉన్నారు. మొదట్లో సంఘం ఇది కింద మెట్లు సూపర్ అన్న స్టోర్ దేవుడికి నైవేద్యం కోసం ప్రత్యేకంగా ఉంటాను. నైవేద్యం సరిపోవడానికి కూడా ఎంతో వేద పాఠశాలలో పిల్లలకి పురుగులు పట్టు పడుతుంది. ఇది మీరేమో పిల్లలకి అంటున్నారు. అంటే యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళ వేరే పాత స్టాక్ ఇది వండిపోతే బయట తీసేస్తాం. అంటే ఇక్కడ ఇవన్నీ నివేదనకి వాడుతున్నారు. ఇది యాక్చువల్గా టిఫిన్ పెట్టారనుకో. పట్టింది ఎక్కడ స్టేట్లో లేదు. మనం నెంబర్ 1 రైస్ వెళ్తాం. నివేదనానికి అంటే ఫ్రీగా ప్రజెంట్ రైతు డైరీ సప్లై చేస్తుంది. వాళ్ళ లైసెన్స్ వాళ్ళకున్న సర్టిఫికేట్స్ ఏదండి మంత్లీ వైజ్ ఆడికి నవ్వుకుందా వచ్చేది